ఒకవైపు బౌద్ధ ధర్మాన్ని పాటిస్తూ మరోవైపు రాజనీతితో కొన్ని చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ చివరికి ఎవరూ గుర్తించని స్థితిలో చనిపోయిన ఒక చక్రవర్తి కథ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఆ ఆయన కథలో అన్నీ ఉన్నాయి. రాజకీయం, డ్రామా, తెలివైన నిర్ణయాలు, కొన్ని ఘోరమైన తప్పులు, చివరికి ఒక పెద్ద విషాదం కూడా. మనం చర్చిస్తున్నదే కోసల దేశాన్ని పాలించిన ప్రసేనజిత్తు గురించి. ఆయన బుద్ధుని సమకాలికుడు. అంటే ఈరోజు మనం చూస్తున్న భారతదేశానికి పునాదులు పడుతున్న కాలమది. షోడశ మహాజనపదాలంటాం కదా, ఆ కాలం. అవును, షోడశ మహాజనపదాలు అంటే ఆనాటి ఉత్తర భారతదేశంలో ఉన్న ఒక 16 పెద్ద రాజ్యాలు లేదా సూపర్ పవర్స్ అని అనుకోవచ్చు. వాటిలో కోసల, మగధ అత్యంత శక్తివంతమైనవి. ప్రసేనజిత్ జీవితం మొత్తం ఈ 2 రాజ్యాల మధ్య ఆధిపత్య పోరుతోనే ముడిపడి ఉంది. అంటే ఈరోజు మన చర్చలో అధికారం, కుటుంబం, ఆధ్యాత్మికత, ఈ 3 అంశాలు ఒక రాజు జీవితాన్ని ఎలా శాసించాయో చూడబోతున్నాం. కరెక్ట్. ముఖ్యంగా ఒకవైపు ధర్మాన్ని బోధించే బుద్ధుడికి శిష్యుడుగా ఉంటూ మరోవైపు రాజ్యాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన కఠినమైన రాజకీయాలు చేయాల్సొచ్చినప్పుడు ఆ సంఘర్షంలో ఆయన ఎలా నలిగిపోయాడు. సరే, ఇక ఈ కథలోకి లోతుగా వెళ్దాం. తప్పకుండా. సరే, ముందుగా ప్రసేనజిత్తు నేపథ్యం చూద్దాం. ఆయన తండ్రి సంజయ మహాకోసలుడు. తన కొడుక్కు గొప్ప భవిష్యత్తివ్వాలని ఆ కాలంలోనే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తక్షశిల విశ్వవిద్యాలయానికి పంపించారు. అవును, అది చాలా తెలివైన నిర్ణయం. ఎందుకంటే తక్షశిలలో ఆయనకు కేవలం శాస్త్రాలు, యుద్ధ విద్యలే కాదు, భవిష్యత్తులో తన సామ్రాజ్యానికి ఉపయోగపడే కీలకమైన స్నేహాలు కూడా దొరికాయి. ఓ అక్కడ మల్లరాజకుమారుడు బంధులుడు, లిచ్చవిరాజకుమారుడు మహాలి, వీళ్లంతా ఆయన క్లాస్మేట్స్. ఈ పాత స్నేహాలే తర్వాత కాలంలో రాజ్యాల మధ్య శాంతికి, ఒప్పందాలకు పునాదులు వేశాయి. అంటే ఆ కాలంలోనే నెట్వర్కింగ్ ఎంత ముఖ్యమో ఆయన గుర్తించారన్నమాట. కాని కేవలం స్నేహాల మీదే ఆధారపడలేదు కదా. ఆయన రాజనీతిలో వైవాహిక సంబంధాలు ఒక పెద్ద ఆయుధంలా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా. ఆయన వేసిన అతిపెద్ద రాజకీయ ఎత్తుగడ తన సోదరి కోసలాదేవిని ఆనాటి మరో సూపర్ పవర్ అయిన మగధరాజు బింబిసారుడికి ఇచ్చి వివాహం చేయడం. ఇది కేవలం ఒక పెళ్లి సంబంధం కాదు, 2 పెద్ద రాజ్యాల మధ్య ఒక శాంతి ఒప్పందం. ఒక పొలిటికల్ అలయన్స్ లాంటిది. అవును. ఈ ఒప్పందాన్ని మరింత బలపరచడానికి అత్యంత సంపన్నమైన కాశీ రాజ్యాన్ని కట్నంగా ఇచ్చారు. ఇది కోసల రాజ్య ప్రతిష్టను అమాంతం పెంచేసింది. అయితే ఆ శాంతి ఎక్కువ కాలం నిలవలేదు. ఇక్కడే కథలో మొదటి ట్విస్ట్ వస్తుంది. బింబిసారుడిని ఆయన సొంత కొడుకు అజాతశత్రువు చంపేసి సింహాసనాన్ని ఆక్రమిస్తాడు. ఇది కోసల మగధ సంబంధాలను తలకిందులు చేసింది. నిజమే. తన సోదరి మరణవార్త విని ప్రసేనజిత్తు, నా సోదరి లేదు కాబట్టి కాశీపై మీకు హక్కు లేదు అని దాన్ని తిరిగి తీసేసుకున్నారు. ఇది అజాతశత్రువుకు అహంకారానికి పెద్ద దెబ్బ. అవును. ఫలితంగా ఇద్దరి మధ్య కాశీ కోసం భీకర యుద్ధం జరిగింది. ఆసక్తికరమైన విషయమేంటంటే మొదటి యుద్ధంలో ప్రసేనజిత్తు ఓడిపోయారు. ఇక్కడే ఆయన రాజనీతి యొక్క అసలైన పరీక్ష మొదలవుతుంది. ఓడిపోయినా మళ్లీ సైన్యాన్ని కూడగట్టుకుని రెండోసారి యుద్ధం చేసి అజాతశత్రువును ఓడించారు, బంధించారు. ఇప్పుడు ఆయన ముందు 2 దారులున్నాయి: శత్రువును చంపేయడం లేదా జైల్లో పెట్టడం. కాని ఆయన తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అవును, అజాతశత్రువును క్షమించి వదిలేశారు. అంతేకాదు, అతనికి తన కుమార్తె వజ్రనిచ్చి వివాహం చేసి కాశీని మళ్లీ కట్నంగా ఇచ్చేశారు. ఒక్క నిమిషం, ఇది నిజంగా అద్భుతమైన వ్యూహమా లేక బలహీనత? తన సోదరి మరణానికి కారణమైన వాణ్ణి, తనపైనే యుద్ధం చేసిన శత్రువును ఓడించిన వెంటనే కాశీలాంటి ముఖ్యమైన రాజ్యాన్ని మళ్లీ కట్నంగా ఇచ్చేయడం భవిష్యత్తులో ప్రమాదకరం కాదా? దీని యొక్క రాజకీయ తప్పిదంగా చూడలేమా? మంచి ప్రశ్న. పైకి చూస్తే అది బలహీనతలా లేదా అతి ఉదారతలా కనిపించవచ్చు. కాని లోతుగా ఆలోచిస్తే అది అద్భుతమైన దూరదృష్టి. ఎలా? మగధ, కోసల 2 పెద్ద రాజ్యాలు నిరంతరం యుద్ధాలు చేస్తే ఇద్దరూ నష్టపోతారు. అజాతశత్రువును చంపితే ఆ తర్వాత వచ్చే రాజు పగ తీర్చుకోవడానికి చూస్తాడు. ఈ రక్తపాతం ఆగదు. నిజమే. కాని అతడిని క్షమించి బంధువుగా మార్చుకోవడం ద్వారా ప్రసేనజిత్తు ఒక శత్రువును శాశ్వత మిత్రుడిగా మార్చుకున్నారు. ఇది కేవలం యుద్ధాన్ని ముగించడమే కాదు, భవిష్యత్తు తరాలకు శాంతిని అందించే ఒక పెట్టుబడి. దీర్ఘకాలంలో చూస్తే ఇది సరైన నిర్ణయం. అంటే యుద్ధభూమిలో గెలవడం కంటే దౌత్యంతో గెలవడం గొప్పదని ఆయన నమ్మారు. ఈ చాకచక్యం కేవలం యుద్ధభూమికే పరిమితం కాలేదు.
తన వ్యక్తిగత జీవితంలో, ముఖ్యంగా తన రాణుల విషయంలో కూడా. ఆయన తీసుకున్న నిర్ణయాలు అంతే వ్యూహాత్మకంగా, కొన్నిసార్లు విప్లవాత్మకంగా ఉండేవి. అవును. ఇక్కడే మల్లిక కథ వస్తుంది. ఆమె పాత్ర చాలా ప్రత్యేకమైనది. ఒక సాధారణ పూలమ్మేవారి కుమార్తె, కాని అసాధారణమైన తెలివితేటలు, సమయస్ఫూర్తి ఉన్న వ్యక్తి. ఇంతటి రాజకీయ వ్యూహాలు, యుద్ధాల మధ్య ఆయన వ్యక్తిగత జీవితంలో ఒక పూలమ్మే అమ్మాయికి పట్టపురాణి అయ్యేంత ప్రాధాన్యత ఎలా ఇచ్చారు? ఇది నమ్మశక్యంగా లేదు. అసలు మల్లిక కథేంటి? ఆమె ప్రజ్ఞకు ముగ్ధుడైన ప్రసేనజిత్తు కులంతో సంబంధం లేకుండా ఆమెను వివాహం చేసుకుని పట్టపురాణిని చేశారు. ఇది ఆ కాలంలో కులవ్యవస్థ బలంగా ఉన్న సమాజంలో ఒక సంచలనం. వారిద్దరి మధ్య జరిగిన ఒక సంభాషణ చాలా ప్రసిద్ధి చెందింది. ఒకరోజు రాజు మల్లికను ప్రేమగా, నీకు ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ ఇష్టమైనవారు ఎవరు అని అడిగారు. దానికి ఏ భార్య అయినా మీరే అని చెప్తుంది గదా? కాని మల్లికలా చెప్పలేదు. ఆమె సూటిగా, నాకు నేనే అందరికన్నా ఎక్కువ ఇష్టమని సమాధానమిచ్చింది. ఈ జవాబు విని రాజు షాకయ్యారు. ఆయనకది అహంకారంగా, తనను అవమానించినట్టుగా అనిపించింది. రాజ్కు ఆ సమాధానం అహంకారంగా అనిపించడం సహజం. మరి బుద్ధుడు దీన్ని ఎలా సమర్థించారు? ఆత్మప్రేమకు, స్వార్థానికి మధ్య ఉన్న తేడాను ఆయన ఎలా వివరించారు? అదే సమాజరి ఆశ్చర్య. బుద్ధుడు చిరునవ్వుతో, మల్లిక చెప్పిందే నిజం. ప్రతి ఒక్కరికీ తమకన్నా ప్రియమైనవారు ఈ ప్రపంచంలో మరొకరుండరు అన్నాడు. ఓ అందుకే తనను తాను ప్రేమించుకునేవాడు ఇతరులను హింసించడు. ఎందుకంటే ఇతరులకు కలిగే బాధ తనకు తెలుస్తుంది అని వివరించారు. ఈ మాటలు విన్న ప్రసేనజిత్తుకు జ్ఞానోదయం కలిగింది. అంటే తనను తాను గౌరవించుకోవడం, ప్రేమించుకోవడం అనేది స్వార్థం కాదు, అదొక ప్రాథమిక సత్యమని ఆయన గ్రహించారన్నమాట. సరిగ్గా. నిజానికి ప్రసేనజిత్తును బుద్ధుని మార్గం వైపు నడిపించిందే మల్లిక. ఆమె ప్రోత్సాహంతోనే ఆయన యజ్ఞయాగాదులు, జంతుబలులను మానేసి అహింసను పాటించారు. అంటే ఒక రాణి కేవలం అంతఃపురానికే పరిమితం కాకుండా రాజు యొక్క ఆధ్యాత్మిక, నైతిక జీవితాన్ని కూడా ప్రభావితం చేసింది. కాని ఆయన జీవితంలోని అన్ని వైవాహిక సంబంధాలు ఇంత గొప్పగా లేవు కదా? అస్సలు లేవు. మరోవైపు ఆయన జీవితంలో ఒక పెద్ద మోసం కూడా జరిగింది. తన వంశగౌరవాన్ని పెంచుకోవడం కోసం ఉన్నత వంశీయులుగా పేరుగాంచిన శాక్యుల నుండి ఒక రాజకుమారిని పెళ్లి చేసుకోవాలని కోరారు. శాక్యులంటే బుద్ధుని వంశస్థులు. వారు తమ వంశం గురించి చాలా గర్వపడేవారు. తమ అమ్మాయిని కోసలరాజుకివ్వడానికి వాళ్ళు ఇష్టపడలేదు. సరిగ్గా. కాని ఒక పెద్ద రాజును కాదంటే ఏమవుతుందో అని భయం. అందుకే వారు ఒక నాటకం ఆడారు. శాక్యరాజు మహానాముడు తన దాసికి పుట్టిన కుమార్తె వాసభఖత్యను తన సొంత కుమార్తె అని అబద్ధం చెప్పి ప్రసేనజిత్తుకులిచ్చి వివాహం చేశారు. అదొక దారుణమైన నమ్మకద్రోహం. అవును. ఒక విధంగా ఇది శాక్యుల తప్పు. కాని మరోవైపు ఒక చక్రవర్తి తన పొరుగు రాజ్యంలోని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ల అంతర్గత విషయాల గురించి కనీస గూఢచర్యం చేయలేకపోవడం రాజువైపు నుంచి కూడా ఒక వైఫల్యమే గదా? అది కూడా నిజమే. బహుశా శాక్యులు బుద్ధుని వంశస్థులు కాబట్టి వారు అబద్ధం చెప్పరని గుడ్డి నమ్మకంతో ఉండి ఉండవచ్చు. కాని ఈ మోసం వల్ల కలిగిన పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అంటే శాక్యులపై విపరీతమైన పగ పెంచుకున్నాడు. ఈ ఒక్క సంఘటన ప్రసేనజిత్తు జీవితాన్ని, కోసల రాజ్య భవిష్యత్తును కూడా ఒక విషాదం వైపు నెట్టింది. ఆ పర్యవసానాల గురించి మాట్లాడే ముందు ఆయన ఆధ్యాత్మిక జీవితంలోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం. ప్రసేనజిత్తుకు అతిగా తినే అలవాటు ఉండేదట కదా? అవును, అదొక పెద్ద సమస్య. దానివల్ల ఆయన భారీకాయుడై ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడేవారు. ఈ సమస్యకు కూడా ఆయన బుద్ధుని దగ్గరికే వెళ్లారు. బుద్ధుడు ఆయనకు ఏవో మందులు, కషాయాలు ఇవ్వలేదు. కేవలం భోజనానికి ముందు చదువుకోడానికి ఒక చిన్న గాథను, అంటే ఒక శ్లోకాన్ని నేర్పించారు. ఒక శ్లోకం వల్ల అలవాటెలా మారుతుంది? ఆ గాథ యొక్క సారాంశం ఏమిటంటే, ఆహారం విషయంలో మనిషి ఎల్లప్పుడూ స్పృహతో ఉండాలి. మితంగా తినడం వల్ల జీర్ణశక్తి బాగుపడి ఆయుష్షు పెరుగుతుంది. రాజు ఈ గాథను తన సేవకుడికి నేర్పించి భోజనం వడ్డించేటప్పుడు ప్రతిసారి దాన్ని చదవమని ఆదేశించారు. ఓకే. క్రమంగాటలు వింటూ తినే ఆహారంపై శ్రద్ధ పెరిగి ఆయన తన ఆహారంపై నియంత్రణ సాధించారు. బరువు తగ్గి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు. భలే ఉంది. అంటే మైండ్ఫుల్ ఈటింగ్ అనేది ఈ మధ్య వచ్చిన ట్రెండ్ కాదు. 2,500 ఏళ్ల క్రితమే బుద్ధుడు ఒక రాజుకు నేర్పించారు. సరిగ్గా. ఇది కేవలం ఆహార నియమం కాదు, అది ఒక రకమైన మైండ్ఫుల్నెస్ సాధన. బుద్ధుని బోధన ఆయన ఆహారపు అలవాట్లనే కాదు,
ఆయన పాలన విధానాన్ని కూడా ప్రభావితం చేసింది. అవునా? రాజుగా ఆయన తీసుకునే నిర్ణయాల్లో ఈ ప్రభావం ఎక్కడ కనిపిస్తుంది? ఉదాహరణకు అంగుళిమాలుడు లాంటి భయంకరమైన నేరస్తుడి విషయంలో ఎలా ప్రవర్తించారు? మంచి ఉదాహరణది. అంగుళిమాలుడు 100 మందిని చంపి వారి వేళ్లను మాలగా ధరించే ఒక సీరియల్ కిల్లర్. చాలా భయంకరమైనవాడు. అవును, అతడిని పట్టుకోడానికి రాజు ప్రసేనజిత్తు తన సైన్యాన్ని పంపినా ప్రయోజనం లేకపోయింది. రాజు సైనిక బలమక్కడ పనిచేయలేదు. కాని బుద్ధుడు ఒంటరిగా అడవిలోకి వెళ్లి తన కరుణతో, జ్ఞానంతో అంగుళిమాలునిలో పరివర్తన తెచ్చారు. మ్మ్. ఆ భయంకర హంతకుడు భిక్షువుగా మారిపోయాడు. అప్పుడు బుద్ధుడు రాజుతో, దండంతో సాధించలేనిదాన్ని, యుద్ధంతో మార్చలేనిదాన్ని కరుణతో, ప్రేమతో మార్చవచ్చు అని బోధించారు. రాజుకూడా ఆ పరివర్తనను గౌరవించి అంగుళిమాలుడిని క్షమించారు. ఇన్ని గొప్ప గుణాలు, రాజనీతి, ఆధ్యాత్మిక చింతన ఉన్నప్పటికీ ప్రసేనజిత్ జీవితం విషాదంగా ముగిసింది. ఇక్కడే మనం ఇంతకుముందు వదిలిపెట్టిన విడూఢభుడు తిరిగి కథలోకి వస్తాడు. అవును, తన తల్లికి శాక్యుల వల్ల జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనే పగ విడూఢభుడిలో రగులుతూనే ఉంది. అతడు పెద్దయ్యాక శాక్యులపై దండెత్తడానికి సిద్ధమయ్యాడు. హ్మ్. తండ్రి ప్రసేనజిత్తు 3 సార్లు అతడిని వారించి ఆపారు. కాని 4వసారి రాజు రాజధానిలో లేని సమయం చూసి విడూఢభుడు ఒక మంత్రి సహాయంతో కుట్రచేసి సింహాసనాన్ని చేజిక్కించుకున్నాడు. సొంత కొడుకే వెన్నుపోటు పుడిచాడు. అధికారం కోల్పోయిన వృద్ధాప్యంలో ఉన్న ప్రసేనజిత్తుకు ఏం చేయాలో తెలియలేదు. ఆయనకు ఉన్న ఏకైక ఆశ తన మేనల్లుడు, మగధరాజు అయిన అజాతశత్రువు. సహాయం కోసం ఆయన దగ్గరకు ఒంటరిగా బయల్దేరారు. ఒకప్పుడు చక్రవర్తిగా ఏలిన వ్యక్తి ఇప్పుడొక సాధారణ శరణార్థిగా మారారు. అవును, ఆయన మగధ రాజధాని రాజగృహ నగరానికి చేరుకునేసరికి చీకటి పడింది. ఆ కాలంలో రాత్రిపూట నగరద్వారాలు భద్రతా కారణాల దృష్ట్యా మూసేసేవారు. ఒక చక్రవర్తికి ఇంతటి గతి పట్టిందంటే నమ్మలేకపోతున్నాను. ఆయన్ను ఎవరూ గుర్తుపట్టలేదా? లేదు, ఆయన్ను ఎవ్వరూ గుర్తించలేదు. లోపలికి ప్రవేశం దొరకలేదు. ఆ రాత్రికి తలదాచుకోడానికి గత్యంతరం లేక నగర శివార్లల్లో ఉన్న ఒక కుమ్మరి గుడిసెలోకి వెళ్లారు. అయ్యో! వృద్ధాప్యం, సుదీర్ఘ ప్రయాణం వల్ల కలిగిన అలసట, అన్నింటికన్నా మించి కుమారుడు చేసిన ద్రోహం వల్ల కలిగిన మానసిక క్షోభ, వీటన్నింటినీ ఆ వృద్ధ శరీరం తట్టుకోలేకపోయింది. హ్మ్. ఆ రాత్రి ఆ కుమ్మరి గుడిసెలోనే కోసలదేశ మహారాజు, ఒకప్పుడు కాశీని కట్నంగా ఇచ్చినంతటి గొప్ప చక్రవర్తి ఒక అనామకుడిగా కన్నుమూశారు. అత్యంత విషాదకరం. తెల్లవారాక విషయం తెలుసుకున్న అజాతశత్రు రాజలాంఛనాలతో అంత్యక్రియలు జరిపించి ఉండొచ్చు. కాని జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒక గొప్ప రాజు జీవితం ఇలా ముగిడం నమ్మశక్యంగా లేదు. చూపిన వినయం ఒకవైపు, అవును. శత్రువైన అజాతశత్రువును క్షమించి అల్లుడిగా చేసుకున్న రాజనీతి మరోవైపు. ఇవన్నీ ఆయనలోని గొప్ప లక్షణాలు. కాని అదే సమయంలో కుటుంబంలో జరిగిన ఒక మోసం, ఆ మోసం వల్ల పుట్టిన కొడుకు చేసిన నమ్మక ద్రోహం ఆయన పతనానికి కారణమయ్యాయి. ఆయన జీవితంలోని అన్ని విజయాలను ఈ ఒక్క విషాదం మింగేసింది. నిజమే. అధికారం, సంపద, సైన్యం ఇవన్నీ ఉన్నప్పటికీ చివరికి ఆయనను ఓడించింది బయటి శత్రువులు కాదు, సొంత కుటుంబమే. అవును, ఆయన కథ మనకొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తోంది. రాజ్యాధికారం నిలబెట్టుకోవడంలో ఆయన ఎంతో చాకచక్యం చూపించారు, కాని తన కుటుంబంలోని సంబంధాలను, నమ్మకాలను కాపాడుకోవడంలో విఫలమయ్యారు. ఆ వైఫల్యమే ఆయన అంతానికి దారితీసింది. ప్రసేనజిత్తు కథ ఒక ప్రశ్నను మిగులుస్తుంది. ఒక వ్యక్తి జీవితంలో ఎంత అధికారమున్నా, ఎంత రాజనీతి తెలిసినా చివరికి వారి విధిని నిర్ణయించేది వ్యక్తిగత సంబంధాలు, నమ్మకాలేనా? బహుశా ఒక సామ్రాజ్యాన్ని నిలబెట్టడం కంటే ఒక కుటుంబాన్ని నమ్మకంతో నిలబెట్టడం ఎక్కువ కష్టమేమో. ఈ ఆలోచనతో ఈనాటి చర్చను ముగిద్దాం.